హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నెక్స్ట్ పాయింట్ తెలుగు. మనం సాధారణంగా పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, శ్రీకాళహస్తి ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్లోనే ఎక్కువ జనాభా, హిందువుకు సంబంధించిన విశ్వాసాలు జనాభా అక్కడికి వెళ్తూ ఉంటారని అయితే సాధారణంగా అందరూ భావిస్తారు. కానీ పల్లెటూరులో ఇటువంటి చిన్న చిన్న ఊర్లలో కూడా దేవతలు వారి కోరికలు నెరవేరుతాయని ఒక ఆలయానికి ప్రత్యేకత అయితే సంతరించుకుంది. ఈ వీడియో ఆశాంతం వరకు చూడండి. ఆ ప్రత్యేకత ఏంటో కూడా మీకు తెలిసే ప్రయత్నం అయితే చేస్తాను. మనం ప్రధానంగా ఇక్కడ ఉన్న భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. వారు అసలు ఈ టెంపుల్ ఏంటి, దీని విశిష్టత ఏంటంటే వారి మాటల్లో తెలుసుకుందాం. ఇది ఎక్కడో కాదు, ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో కనకదుర్గమ్మ ఆలయం. ఇక్కడ భక్తులు అయితే తండోపదండాలుగా వస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ ఉన్న ఒక ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ గుళ్ళో ఇక్కడ ఏంటండి ప్రత్యేకత ఏంటండి? ఈ అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉంది. మా ఊరి దేవత ఈవిడి. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ భక్తులు కోరిన కోరికలు చాలా మటుకు నెరవేరుతూ ఉంటాయి. అందుతోటి ఎక్కువ మంది ఇక్కడికి ఈ ఆలయాన్ని దర్శించుకుని పూజలు కూడా చేస్తూ ఉంటారు. అమ్మవారి సందర్భాల్లో దసరా చాలా అత్యద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ రోజు ఉచితంగా భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. దీని హిస్టరీ కనుక చూసినట్లయితే ఈ అమ్మవారు ఉండి పంట కాలువలో ఆవిడ దొరికినట్టుగా తెలుస్తుంది. ఈయన ఒక ఆయన దీన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా దేవాలయం ఏర్పాటు చేయటం, అదే కాకుండా ముఖ్యంగా తెలగపాముల వారు తమ వృత్తి నైపుణ్యాల్లో భాగంగా ఈ అమ్మవారిని తొలుత దర్శించుకొని వాళ్ళ కార్యం నెరవేరాక మళ్ళీ వాళ్ళు నెరవేర్చినందుకు కానీ కొన్ని కానుకలు కూడా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంత అద్భుతమైన ఆలయానికి మరి మామూలు సాధారణ భక్తులే కాదు, ఇలాంటి భక్తులు కూడా వస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ జాతీయ రహదారి 165కి ఆనుకుని ఉన్న ఈ దేవాలయంలో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఈ అమ్మవారి కోరికలు తీరుస్తుందని తెలుసుకుని చక్కగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః. నా పేరు దుర్గా ప్రసాద్ శర్మ. ఇది ఉండి మండలం చెరుకోడు గ్రామం. ఈ అమ్మవారి ఇక్కడ కాపులాట్ శివార్లో ఉన్నటువంటి పంట కాలంలో దొరికారు. అప్పటి నుండి కూడా శ్రీ పెరికల కనకయ్య గారు ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేసి గుడి కట్టి ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి పూజలు చేస్తున్నారు. ఈవిడ దాదాపుగా 35 సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ కొలువై ఉన్నది. అనేక మంది భక్తులు వారి కోరిన కోరికలు తీరుస్తుంది కనుక ఈ అమ్మవారిని బాగా నమ్ముతారు. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని కోరుకుని ఆ కోరిక తీరిన తర్వాత మొక్కుబడులు తీర్చుకుంటారు. అలాగే ప్రతి దసరాలకు కూడా నవరాత్రులు జరుగుతాయి. ఇక్కడ అనంతరం అన్న సమారాధన కూడా జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి.